ఇంకా జాత్ సినిమాలో ఏందంటే ఇది కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పుకోవచ్చు. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సారీ బోల్ ఆ ఒక్క లైన్‌తో సినిమాని ఫస్ట్ హాఫ్‌నైతే సూపర్‌గా నడిపించాడు గోపీచంద్ మలినేని. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ రేంజ్‌లోనే సెకండ్ హాఫ్ ఉంటే ఈ సినిమా డెఫినెట్‌గా 1000 కోట్లు సినిమా అయి ఉండేది. అయినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పిన పర్లేదు, బాగానే ఉంటుంది. నాకైతే సినిమా స్టార్ట్ అయ్యే నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు ఎక్కడ బోరింగ్ రాలేదు, ఫుల్గా ఎంజాయ్ చేశాను. యాక్షన్ లవర్స్కి అయితే ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఇంకా విలన్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా స్ట్రాంగ్ విలన్స్, చాలా బాగా రాసుకున్నారు. వాళ్ళు విలన్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి హీరో డబల్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ వైస్లో చాలా బాగుంది. సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టి మరి తీశారు. ఆ ఖర్చు అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా బీజిఎం, సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే మన తమ్ముడే కాబట్టి కాపీ పేస్ట్ చేస్తాడు. చాలా సినిమాలు మనకి గుర్తొస్తాయి, ఆ బీజిఎం అవ్వచ్చు, ఆ సాంగ్స్ అవ్వచ్చు. సరేలే, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ మన తెలుగు వాళ్ళే. ఆఖరికి జబర్దస్త్, బిగ్ బాస్ వాళ్ళని కూడా వాడుకున్నారంటే అది గ్రేటే. అయితే ఇది బాలీవుడ్ సినిమా కాబట్టి కొంచెం హిందీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నాకైతే తెలుగు సినిమా చూసినట్టే అనిపించింది. ఇంక ఈ సినిమా తెలుగులో అయితే డబ్ అవ్వలేదు. నా రేటింగ్ అయితే 3/5. సినిమా చాలా బాగుంది. కమర్షియల్ లవర్స్కి, యాక్షన్ లవర్స్కి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుద్ది.